ఇచ్చిన రక్షణ ఈ లోకంలో మనకి ఏది రక్షణ కలుగు చేయదు. చాలామంది అనుకుంటారు చేసిన పాపాలన్నీ చేసామండి, ఇప్పుడు చనిపోయే పరిస్థితికి వచ్చాం, ఈ పాపాలు కడుక్కోవాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరి మనసులో ఈ ఆలోచన ఉంటుంది, నా పాపం పోవాలంటే నేనేం చేయాలి? సత్రం కడితే పాపం పోయిద్దా? దాన ధర్మాలు చేస్తే పాపం పోతుందా? లేదా గోదానమో భూదానమో వస్త్రదానమో ఏ దానాలు చేస్తే పాపం పోయిద్దా? లేదా సలివేంద్రాలు పెడితే పాపం పోయిద్దా అని పాపం పోవడానికి బస్ స్టాండ్లు కడుతున్నారు, పాపం పోవడానికి సలివేంద్రాలు కడుతున్నారు, పాపం పోవడానికి సత్రాలు కడుతున్నారు. పాపం పోవాలి, నేను మంచి చేయాలి, మంచి కార్యాలు చేయాలని చెప్పి ఎన్నో దాన ధర్మాలు చేసి నా పాపం పోయింది, నేను పుణ్యం కట్టుకున్నా, నా పాపం పోయింది, నేను పరలోకానికి వెళ్ళిపోతా, నా పాపం పోయింది, నేను స్వర్గానికి వెళతా అని అనుకుంటున్నారు. కానీ క్రీస్తు రక్తము ద్వారా కడగబడకుండా ఏ వ్యక్తి పాపాన్ని నుంచి విడుదల పొందలేడు. అందుకే ప్రతిరోజు ఆయన శిలువలో కార్చిన రక్తం ఇంకా మన కోసం ధారలు ధారలుగా కార్చబడుతూనే ఉంది. ఆ కార్చబడిన రక్తపు నీడలోకి వస్తే, రక్తము చేత కడగబడితే ఆయన అంటాడు, నేను నీతిపరుడను, నీతి కలిగిన రాజ్యానికి నేను వారసుడిగా మారుస్తా. నీతిపరుడను, నిన్ను నీతికి బిడ్డగా నేను తయారు చేసి సిద్ధపరుస్తా, నా రక్షణను కాపాడుకునేటట్లుగా చేస్తా.